ఈ వీడియోలో థంబ్‌నెయిల్ చూసుంటే మీకు ఈ పాటికి క్లియర్ కట్‌గా అర్థమై ఉంటుంది. మనం ఏం మాట్లాడుకోబోతున్నామో. ఏదైతే 'బిగ్ బాస్' హౌస్‌లో 'రీతు అండ్ డీమాన్ పవన్' 'బిగ్ బాస్ 9' తెలుగులో ఏదన్నా ఒక లవ్ స్టోరీ ఉందా అని ఆలోచిస్తే మనకి మెయిన్ 'రీతుది' అండ్ మన 'డీమాన్ పవన్‌ది' లవ్ స్టోరీ ఉనిందంట అని మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎవరిదన్నా సరే వన్ సైడ్ లవ్ నుంచి టూ సైడ్‌కెళ్ళద్ది. వీళ్ళ లవ్ స్టోరీ ఏంటంటే టూ సైడ్ లవ్ నుంచి వన్ సైడ్‌కొచ్చిందనమాట. ఇలా జరిగింది. ఏంటి ఇలా ఎందుకు చెప్పాను అంటే మాట్లాడుకుందాం. క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఈ మధ్య వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడము అండ్ 'డిమోన్ పవన్' 'రీతుని' నామినేట్ చేయడం ఇవన్నీ చూసాం. 'రీతు' ఫుల్ ఎమోషనల్ అవ్వడం ఎందుకు ఏడ్చింది అంతలాన. అండ్ మనకి నామినేషన్ చేసినప్పుడు మన 'డిమోన్ పవన్' కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి నామినేట్ చేశాడు. దీని గురించి ఉంటుంది మామ వీడియో. చివరి వరకు చూడండి. ఏ డౌట్‌లు ఉండవు. సగం చూసేసేసి 1 మినిట్, 2 మినిట్స్ చూసేస్తే ఆమె అసలు చూసి ఆ కామెంట్ చేస్తే మాత్రం ఏముంటుంది మొత్తం వీడియో చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉండవనమాట మీకు. అదనమాట మ్యాటర్. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ మీ చేతిలోనే ఉన్నారు. మీరే పూర్తి చేయండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయన్నమాట. ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్‌షిప్‌గా మొదలైంది వీళ్ళది. మనం ఎపిసోడ్ 1 నుంచి చూసుకున్నట్లయితే ఒక ఫ్రెండ్‌షిప్‌గా మొదలయ్యి కొంచెం వన్ సైడ్ టూ సైడ్ లవ్ స్టార్టింగే టూ సైడ్ లవ్ వాళ్ళిద్దరూ ఇష్టపడటం అయితేమి, వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరే ఉండడం, వాళ్ళే మాట్లాడుకోవడము. మనకి ఇంగా ఒక సెకండ్ వీక్ నుంచే లవ్ స్టోరీ ఏదన్నా ఉందా అంటే అర్థమైపోయింది. హౌస్ మేట్స్‌కి అయితేమి బయట మనకు కూడా రీతు, మన డిమాండ్ పవన్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరే ఆడుతున్నారు. తినిపించుకోవడం అయితే అయన్నీ చూసుకుంటూ వచ్చామనమాట. తరువాత ఏదైతే మనకి రమ్య గారు బయట నుంచి వైల్డ్ కార్డ్స్ బానే సాగుతుంది లవ్ స్టోరీ. అంతా బానే జరుగుతుందనుకున్న టైంలో అది ఏది బయటైతే నెగెటివ్‌గా మనకి పోర్ట్రేట్ అవుతుందనమాట. అది వాళ్ళకి తెలీదు కదా! హౌస్‌లో ఉన్న వాళ్ళకి అది తెలీదు. మనకి వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చి మన 'అలేఖ్య రమ్య' గారు వచ్చి మన 'డీమాన్ పవన్‌కి' మీరేదో అనుకుంటున్నారు. బయట చాలా నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది మీ బాండింగ్ గురించి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పమని చెప్పారు. అందుకనే నేను చెప్తున్నా. నేను చెప్పింది వాళ్ళు గాని చూస్తే ఇది అసలు ఈ అమ్మాయి మంచిగా చెప్పింది. ఈ అమ్మాయి అయినా చెప్పింది అట్‌లీస్ట్ 'డీమాన్ పవన్‌కి' తెలియచేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మనోడు కొంచెం కొంచెం అంటే కొంచెం దూరం చేయడం, తక్కువగా మాట్లాడడం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న హగ్స్ అవన్నీ అప్పుడప్పుడు ఉన్నాయన్నమాట. అప్పుడు కానీ ఫస్ట్‌లో ఉన్నంత జోష్ అయితే అప్పుడు లేదు. ఆ తర్వాత మళ్ళీ మనకి నాగార్జున సార్ వచ్చేసి వాళ్ళిద్దరిని ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. మీరు నిజంగానే లైక్ చేసుకుంటున్నారా? లేదా? అంటే రీతు వచ్చేసేసి నా సైడ్ నుంచి నేనైతే ఇష్టపడుతున్నాను సార్. నేను లైక్ చేస్తున్నాను 'డీప్ ఆన్ పవన్' అని 100% చెప్పడం జరిగింది. ఆ జనాలు బయట ఎవరైతే ఆ రోజు ఉంటారో వాళ్ళు కూడా ఒక 90% ఓట్లయితే ఏయడం జరిగిందనమాట రీతుకి. మన 'డీమాన్ పవన్' వచ్చేసి కొంచెం 50, 50 గానే ఇది ఇష్టపడతా అంటాడు. ఓసారి లేదు సార్ అంటాడు. లేదు సార్ నేను ఖచ్చితంగా ఉన్నాను. నా సైడ్ నుంచి కూడా ఉందంటాడు. మనోడికి అప్పుడే అర్థమైపోయింది. తనకలాడుతున్నాడు. కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏమో మనం హౌస్‌లోకొచ్చి అంత చెక్ చేయలేం కదా! బయటికెళ్ళాక చూసి అసలు ఏంటంటే మనం ముందుగానే డిసిషన్ తీసుకోవడం మంచిది కదా! అని కొంచెం ఏదేదో ఆలోచించి కొంచెం అటు ఇటు ఉన్నాడన్నమాట. ఫస్ట్ టూ సైడ్‌గా వీళ్ళది మొదలైంది. ఇద్దరి ఇష్టపడడం అయితే తినిపించుకోవడం అయితే మంచిగా మాట్లాడుకోవడం అయితేమి అలా సాగింది. మనకి వైల్డ్ కార్డ్ రూపంలో మన రమ్య గారొచ్చి చెప్పాక వన్ సైడ్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు కొంచెం. డీమాన్ పవన్ జస్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా అప్పటి నుంచి ఫ్రెండ్ లాగా మళ్ళీ మన రమ్య గారు మాట్లాడిన తర్వాత, లేదు ఆ అమ్మాయికి నేను జస్ట్ ఫ్రెండ్ లాగే మాట్లాడుతున్నా. నాకు క్లోజ్ హౌస్‌లో ఎవరన్నా క్లోజ్ అయ్యారా అంటే రీతు ఒకటయింది. అందుకని నేను రీతుతో ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ ర్యాపో నాకు రీతుతోనే ఉంది కాబట్టి రీతుతోనే ఉండడం జరుగుతుంది. అంతే అంతకు మించి లవ్వు లేదు, ఏమీ లేదని క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. కానీ రీతు సైడ్ నుంచి మాత్రం అది ఫుల్లుగా మనం చూస్తున్నాం. ఏ గొడవ జరిగినా కానీ ఫస్ట్ రీతు వచ్చి మాట్లాడడం. తర్వాత ఇంగ అన్నం తినిపించేది హగ్గులనేటివి ఇంక నార్మల్‌గానే ఇవి చూస్తూనే వచ్చామన్నమాట హౌస్‌లో. అలా సాగుతుంది. మొత్తానికి ఇక్కడి వరకు 50, 50 వన్ సైడ్ గానే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా నడుస్తుందంటే వాళ్ళు 'డీమాన్ పవన్' అండ్ 'రీతుని' నామినేట్ చేయడం జరిగింది. అసలు చూస్తే ఫుల్ ఎమోషనల్ అన్నమాట. ఒక సినిమానే చెప్పుకోవచ్చు. ఒక సినిమా లాగే ఉంది. మనకి 'తనుజ' వచ్చేసి ఇవ్వడం. నువ్వు నామినేట్ ఇద్దరిని చేయాలంటే రీతును చేస్తే అసలు ఆ పాయింట్స్ చెప్పేటప్పుడు మన 'డీమాన్ పవన్' ఎమోషనల్ అవుతాడు. ఆ నామినేట్ చేసినందుకు అసలు రీతు ఏడుస్తుంది. మళ్ళీ ఆ నామినేషన్ ప్రక్రియ అయిపోయినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు అసలు ఎందుకు అరుస్తున్నావని అనడం రీతుని, నేను అరుస్తాను అనడం, నా ఇష్టం అని గట్టిగా అరవడం 'డీమాన్ పవన్' ఇయన్నీ చూస్తూ వచ్చాం. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 9
లాస్ట్‌కి వచ్చేసింది. మహా అంటే తిప్పి తిప్పి కొడితే 30 రోజులో, 35 రోజులో ఉన్నాయి. అయిపోయింది. ఇంక మళ్ళీ నేనిప్పుడు బాండింగ్స్ మెయింటైన్ చేస్తాను. మళ్ళీ ఎలాంటి బాండింగ్స్ అంటే 50, 50 బాండింగ్స్ అనమాట. అట్టా ఏం ఫుల్‌గా ఉండట్లేదు. అట్టా క్లోజ్‌గా ఉండట్లేదు. అట్టా మరి ఇద్దరు విడిపోయి ఉండట్లేదు. అందుకని కొంచెం మనోడు గట్టిగానే ఆలోచించినట్లయితే అర్థమవుతుంది. అండ్ మరి వద్దనుకున్నాడో ఏమో! అండ్ అందులో ఓటింగ్ కూడా పెరగట్లేదు కాబట్టి అది బయట నుంచి ప్రతిరోజు అదైతే అందుతుంది వీళ్ళకి. ఆ ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారో, సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారో, థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారో అది ప్రతిరోజు వీళ్ళకి తెలిసిపోయింది కాబట్టి హౌస్‌మేట్స్‌కి. ఇంక అందులో బయట నుంచి వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చిన మన రమ్య కూడా చెప్పింది కాబట్టి ఇది మీది వర్కౌట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పింది కాబట్టి ఇంక లాస్ట్‌కొచ్చింది కాబట్టి గట్టిగా ఆడాలి, ఏమన్నా చేయాలి అని ఆలోచించినట్టున్నాడు. దీన్ని బట్టే క్లియర్ కట్‌గా నామినేట్ అయితే చేశాడు. దీన్ని బట్టి వీళ్ళింక అసలు ఆ 50% 100%గా మొదలైన వీళ్ళ రిలేషన్‌షిప్ 50%కి వచ్చింది. 50% అనేది ఇప్పుడు నామినేట్ ఏదైతే చేశాడో దీన్ని బట్టి ఒక పూర్తిగా ఇంక 0% అనైతే చెప్పుకోవచ్చు హౌస్‌లో. ఏమో బయటికెళ్ళాక మళ్ళీ వాళ్ళు అంటే ఇది గేమ్ కాబట్టి ఏమన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకొని కూడా చేయొచ్చు. స్క్రిప్టెడ్ టైప్‌లో కూడా చేయొచ్చు. కొన్ని స్క్రిప్టెడ్ టైప్‌లో కూడా నడుస్తుంటాయి. మనకి ఎలాగో ఓటింగ్ పడట్లేదు కాబట్టి వాళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడుకొని అలా ఇలా కొంచెం ఏమన్నా స్క్రిప్టెడ్ టైప్‌లో చేసుండొచ్చు. కానీ మనకి వాళ్ళు ఎమోషనల్ అయ్యే విధానం, వాళ్ళు మాట్లాడుకునే విధానం అయితే స్క్రిప్టెడ్ అయితే కాదు. ఇది నార్మల్‌గానే జరిగిందనైతే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. దీనికి ఆళ్ళ లవ్ బాండింగ్ ఏదైతే వాళ్ళ మధ్య ఇన్ని రోజులు మనం అనుకున్నామో, వాళ్ళిద్దరూ కొంచెం వాళ్ళ హగ్గింగ్‌లయితేమి, తినిపించుకోవడం అయితేమి, వాళ్ళిద్దరే కలిసి మాట్లాడుకోవడం అయితే ఖచ్చితంగా పిల్ల బచ్చా కూడా అర్థమవుద్దనమాట. అది లవ్ బాండింగే. ఖచ్చితంగా లవ్ అని అందరికీ 'నాగార్జున' సార్‌తో సహా అందరికీ తెలుసనమాట లవ్ బాండింగ్ అని. మరి ఇప్పటి నుంచి చూడాలి. బాండింగ్ అయితే పూర్తిగా వాళ్ళది పోయిందనే అని మనకి తెలుస్తుంది. మళ్ళీ ఏమన్నా క్లోజ్ అవుతారా? మళ్ళీ మళ్ళీ లేకపోతే క్లోజ్ అవ్వకుండానే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారా? క్లోజ్ అవ్వకుండా వాళ్ళ ఆట మీద కాన్సంట్రేషన్ చేసి ఆ వేలో పోతారా? లేకపోతే మళ్ళీ యథావిధిగా జస్ట్ ఇది నామినేషన్ ప్రక్రియ ఇదేదో నీ వల్లే నామినేట్ చేశారని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం ఇవి చాలా సార్లు చూసామన్నమాట మనం. వాళ్ళు తిట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడం అయన్నీ చూసాము. మళ్ళీ అలాగే సాగుతుందా? అలాగే సాగితే మాత్రం ఓటింగ్ అనేది ఎలాంటి ఇంప్రూవ్ ఉండదు. ఏదైతే డిమోన్ పవన్ మనకి టాస్కులు బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాస్కులొచ్చినా బాగా ఆడుతున్నాడు. అందరితో ఈ మధ్య కొంచెం రీతు వల్ల నాగార్జున సార్ కొంచెం దొబ్బుతాడు గదా! రీతుని. అప్పుడు బయటికెళ్ళిపోమని చెప్తాడనమాట. సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు కొంచెం బయటికెళ్ళిపోవాలి. ఇలా అమ్మాయిలతో నువ్వు బిహేవ్ చేస్తున్నావు గాబట్టి మాకు చెడ్డ పేరొస్తుంది. బిగ్ బాస్‌కి చెడ్డ పేరొస్తుంది. మీరు బయటికెళ్ళిపోవాలంటే చాలా రిక్వెస్ట్ చేసి ఉంటాడనమాట. అక్కడి నుంచి ఫుల్ అది మైండ్‌లో పెట్టుకొని కొంచెం గట్టిగానే ఆలోచించి డెసిషన్ అనేది తీసుకొని మొత్తానికైతే మనోడైతే గట్టి డిసిషన్ అయితే తీసుకున్నాడనిపిస్తుంది. రీతు సైడ్ నుంచి చూస్తే రీతు గురించి అసలు ఏం మాట్లాడుకోవడానికి లేదు. 100% ఇప్పటికి కూడా ఆ అమ్మాయి 100% డిమాండ్ పవన్‌ని లైక్ చేస్తుంది. ఆ మాటలైతే మాట్లాడే విధానం అయితేమి అదంతా మనకు అర్థమవుతుందనమాట. మైండ్‌లో సెకండ్ ఆలోచన లేకుండా చెప్పేస్తుంది. మన డిమాండ్ పవనే కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తూ ఉన్నాడు. కొంచెం ఎందుకు మానేయడమే బెస్ట్ అనిపిస్తుంది. మీకెంత వరకి అనిపిస్తుంది? ఇప్పుడు ఈ బాండింగ్ ఏదైతే ఉందో వాళ్ళది, మనకి ఎలాగో ఇంట్రెస్ట్ రావట్ల. అందులో మనకి ఆ ఎపిసోడ్‌లలో గూడా వీళ్ళ బాండింగ్ ఏమి అంత పెద్దగా ఏం చూపించట్లేదన్నమాట. అది వర్కౌట్ అవ్వట్లేదని అందరికీ తెలుసు. అండ్ బయట జనాలకు కూడా నచ్చట్లేదు గాబట్టి, ఎపిసోడ్‌లో గూడా వాళ్ళది ఎక్కువగా చూపించడం లేదు. వాళ్ళు ఏదైతే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు, తినిపించుకునేటివి కూడా ఎప్పుడూ ఆ ఎపిసోడ్‌లో రేర్‌గా చూపిస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళది బయట వర్కౌట్ అవ్వట్లేదని. దీన్ని బట్టే మనం ఈ బాండింగ్ ఇప్పుడు 'డీమోన్ పవన్' ఫ్యాన్స్ ఎవరున్నారో, 'రీతు' ఫ్యాన్స్ ఎవరున్నారో వీళ్ళ బాండింగ్ అనేది విడిపోవడం బెస్టా? లేకపోతే కంటిన్యూ చేయడం బెస్టో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూద్దాం. ఎక్కువ మంది అసలు కంటిన్యూ చేయమని వస్తుందో, లేకపోతే విడిపోవడమే బెస్ట్ అని వస్తుందో తెలుసుకుందామనమాట. అది మ్యాటర్. నాకు తెలిసైతే ఈ బాండింగ్ వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం వీళ్ళ బాండింగ్ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ అయిందైతే ఏమీ లేదు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం. ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ఒక బాండింగ్ ఉంటే, ఆ బాండింగ్ ద్వారా ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. అది 'బిగ్ బాస్' వాళ్ళకి కావాలి, మనకి కావాలన్నమాట. అది ఏది ఇప్పుడు జనరేట్ అవ్వనందుకు ఇప్పుడు అవ్వట్లేదన్నమాట. అది ఏది జనరేట్ అవ్వటం లేదు కాబట్టి విడిపోవడమే బెస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆట ఆడితే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇంకిప్పుడు. ఇప్పటిదాకా బాండింగ్‌తో ఆడారు. అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఎలాగో 30 డేస్ ఉంది కాబట్టి, ఏమన్నా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతూ జెన్యూన్‌గా అందులో టాస్క్‌లు అవి కూడా కొంచెం గట్టిగానే ఉంటాయనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే. ఈ టాస్కుల్లో అసలు టీమ్ పోన్ ఏమైనా ఆడి ఆట ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుంటాడా? లేకపోతే మళ్ళీ బాండింగ్ అంటే కష్టమండి. ఇప్పుడు ఎలాగో నామినేట్ చేసాడు కాబట్టి దీన్నే కంటిన్యూ చేసి కొంచెం గాని దూరం పెడితే గాని బాగుంటుంది. ఎలాగో 30 డేస్, 35 డేస్ ఉంది కాబట్టి డీమన్ పవన్ సత్తా అందరికి తెలుసు. ఏదన్నా ఒక టాస్క్ వస్తే వారు వన్ సైడ్ అని చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో
మన వన్ సైడ్ అంటాం కదా ఇండియాని. అలాగే ఇప్పుడు ఏ టాస్క్‌లో పెట్టినా గాని డీమాన్ పవన్ స్ట్రెంత్ ముందు వన్ సైడ్ అయిపోయే మ్యాచ్ అనమాట. ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ డీమాన్ పవన్. అలా అంత ఉంది, కెపాసిటీ ఉంది. మంచిగా అప్పుడప్పుడు ఆ కామెడీ కూడా కొంచెం జనరేట్ చేస్తున్నాడు. అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉండాల్సిన పర్సన్. కొంచెం ఇంకా బాగా ఆడితే అసలు కప్పు తీసుకొని ఆశ్చర్యపోవలేదు. అలాంటి పర్సన్ ఓటింగ్‌కి వచ్చినప్పుడు ఎక్కడో సిక్స్త్ ప్లేస్‌లో, ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంటున్నాడంటే కేవలం ఆట ఖచ్చితంగా చెడిపోతుంది. అంటే తను ఏదైతే ఆ బాండింగ్స్ పెట్టుకున్నాడో అయి వర్కౌట్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆడే విధానం నచ్చుతుంది గానీ, కేవలం ఈ బాండింగ్ ఒక 70% తనల్ని నెట్టేస్తుందనే చెప్పుకోవచ్చు. మరి ఎందుకో అది? అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఎందువల్ల డీమాన్ పవన్‌కి ఓటింగ్ తక్కువ పడుతుంది అనేది ఒక క్వెషన్ మార్క్‌గా మిగిలింది ఇప్పటికి కూడా. ఆ రీజన్స్ ఏంటో ఖచ్చితంగా దాని గురించి కూడా కామెంట్ చేయండి మామ. చూద్దాము. అదనమాట మ్యాటర్. వీళ్ళదొచ్చేసి ఇంగా బాండింగ్ అయితే నామినేట్ అయితే చేశాడు. ఇద్దరికి గొడవ జరిగింది. దీని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారా? లేకపోతే మళ్ళీ లేకపోతే విడిపోయి ఏమన్నా మంచిగా ఆడతారా గేమ్స్? చూడాలి, ఫర్దర్‌గా చూడాలి. అలా విడిపోతేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎలాగో అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి, ఎవరికీ నచ్చదు, జనాభా నాకు కూడా బయట పర్సన్స్ ఎవరికీ నచ్చట్లేదు కాబట్టి, విడిపోయి ఆట ఆడితేనే బాగుంటదనిపిస్తుంది. చూడాలి. చూద్దాం ఫర్దర్‌గా ఈ వీక్‌లో మళ్ళీ ఇంకా ఏమేమి ట్విస్ట్‌లు ఇస్తారో వీళ్ళిద్దరూ. అది స్క్రిప్టెడో లేదో అది కూడా తెలుస్తుంది. ఇక కొన్ని ఎపిసోడ్‌లలో అది కూడా తెలుస్తుంది. అదనమాట. వీళ్ళ బాండింగ్ అయితే ప్రస్తుతానికి అలా నడుస్తుంది. ఏదైతే ఫస్ట్ 2 సైడ్‌లో నుంచి వన్ సైడ్‌గా మారి, ఆ వన్ సైడ్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జీరో అయిందనే చెప్పొచ్చు. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి హౌస్‌లో లవ్ బాండింగ్, సీక్రెట్ లవ్ స్టోరీ ఎవరిదన్నా ఉందా అంటే అది తనూజది, కళ్యాణ్‌దనే క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. మంచిగా వాళ్ళది ఆ బాండింగ్ అందరికీ తెలుసు. అలా నడుస్తుంది. వాళ్ళ బాండింగ్ గురించి కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇది మన వీడియో. అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. లైక్ ఖచ్చితంగా చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. 1000 సబ్స్క్రైబ్ మీ చేతుల్లో ఉన్నారు. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయన్నమాట. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ జై హింద్.